హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే ఒక మంచి స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఎండాకాలం అయితే వచ్చేసింది. వేడి చేయకుండా ఒంటికి చలువ చేసే ఈ రాగి పిండితో స్వీట్ని నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు చేసి చూపిస్తానండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఎముకలకి బలాన్ని ఇచ్చే ఈ రాగి పిండి స్వీట్ని అయితే నేను ఎలా తయారు చేశానో రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక కప్పు నిండా బెల్లం తురుముని వేసుకుందాము. అదే కప్పుతోటి నీళ్ళను కూడా వేసుకుందామండి. వేసుకొని కరిగించుకుందాము. ఏమన్నా నలకలు ఇసుక ఉంటే పోతాయండి. చూడండి, పాకం పట్టనవసరం లేదండి. ఇలా కరిగించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కళాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నేనైతే నెయ్యి వేసి చేస్తున్నాను. మీరు నూనెలో కూడా చేసుకోవచ్చండి. నువ్వుల నూనె, తర్వాత జీడిపప్పును వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొద్దిగా కిస్మిస్ను కూడా వేసుకుందామండి. ఫ్రై అయిపోయిన ఈ కిస్మిస్ జీడిపప్పుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అదే ప్యాన్లో ఒక చిన్న కప్పుతోటి బొంబాయి రవ్వ వేసుకుందామండి. వేసుకొని ఫ్రై చేసుకుందాము. కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందామండి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి, తర్వాత పచ్చి కొబ్బరి తురుమండి. నేనైతే సగం కప్పు వేశాను. మీరు పచ్చి కొబ్బరి తురుము బదులు ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు. కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు కప్పు రాగి పిండిని కూడా వేసేసుకుందామండి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత బెల్లం నీళ్ళను కూడా వడగట్టుకొని పోసుకుందామండి. ఏమైనా నలకలు ఇసుక ఉంటే ఇలా వడగట్టుకుంటే అన్నీ పోతాయండి. చూడండి, తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, పచ్చి కొబ్బరి తురుము వేసాం కదండి, ఉండలు అస్సలు కట్టదు. ఇలా ప్యాన్కి అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. స్వీటు చాలా బాగుంటుంది. తర్వాత యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. కొద్దిగా చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. చూడండి, అసలు ప్యాన్కి అయితే అంటుకోవటం లేదు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా బాదం కూడా వేసానండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చి కొబ్బరి తురుము రాగి పిండితో చేసిన స్వీటు చాలా బాగుంటుందండి. మనము ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. లడ్డూల్లా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఒక గిన్నెలో వేసి ఇలా వేస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు పెద్దలు ఎముకలకి బలాన్ని ఇచ్చే ఈ రాగి పిండితో చేసిన స్వీటు చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్న జీడిపప్పునైతే ఇలా పెట్టేసుకుందామండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రాగి పిండితో చేసిన స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న
ఎముకలకి బలాన్నిచ్చే ఈ రాగి పిండి స్వీట్ మీరు కూడా తయారు చేస్తారు కదూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.